అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మాచర్ల అభిలాష, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అవని ఫర్టిలిటీ కేపీహెచ్పి. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్, క్యాన్ లూజింగ్ ఆర్ గెయినింగ్ వెయిట్ ఎఫెక్ట్ ఆర్ పీరియడ్స్? సో ఇది మేము ఫ్రీక్వెంట్గా వినే క్వశ్చన్ అనమాట. మనకి వెయిట్ తగ్గినా లేదా వెయిట్ పెరిగినా పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతాయా? ఆన్సర్ ఈజ్ ఎస్. పీరియడ్స్ అనేది మన వెయిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయినా ఎక్సెసివ్ వెయిట్ లాస్ అయినా మన పీరియడ్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్, నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ అనేది 24 to 38 డేస్ సైకిల్ ఉంటుంది. ఈ నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ మనకి ఎలా వస్తుంది? సో మన బ్రెయిన్ అండ్ అండాశయం అంటే ఓవరీస్, ఈ రెండిటికి కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తుంది. బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోన్స్ అన్ని మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందులో బాడీ వెయిట్ అనేది ఒక ఫ్యాక్టర్. ఎందుకు బాడీ వెయిట్ ఇంపార్టెంట్? జనరలీ మేము యాజ్ అ ఫిజిషియన్స్ ఓన్లీ బాడీ వెయిట్ కన్సిడర్ చేయము. మనకి బాడీ వెయిట్ కన్నా బిఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చారు, ఒక 70 kg ఉన్నారు, అమ్మ లేదు మీరు 50 kg వచ్చేసే 50 kg అయిపోండి, మీకు పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతుంది అని మేము చెప్పాం. ఇఫ్ సపోజ్ పేషెంట్ కనుక మనకి 5'9", 5'10" హైట్ ఉండి 70 kgs ఉంటే దట్స్ నార్మల్ ఫర్ హర్. సో తన వెయిట్ లాస్ అవ్వకపోయినా పీరియడ్స్ తనకి రెగ్యులర్గా వస్తుంది, ఇన్ కేస్ అదర్ ఫ్యాక్టర్స్ బీయింగ్ నార్మల్. సో మనకి ఓన్లీ వెయిట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బిఎంఐ ఈజ్ ఇంపార్టెంట్. బిఎంఐ అంటే ఏంటి? వెయిట్ అండ్ హైట్ రెండింటిని మనం కలిసి మెజర్ చేసేది మనకి బిఎంఐ. సో బిఎంఐ మనకి ఎంత మెయింటైన్ అవ్వాలి అంటే అప్రాక్సిమేట్లీ 18 to 25 అనేది మనకి మెయింటైన్ అవ్వాలి బిఎంఐ. దానికన్నా 18 కన్నా తక్కువ ఉన్న, 25 కన్నా మోర్ అయిపోతున్న బిఎంఐ, 25 కన్నా మోర్ అంటే మన ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఆ రేంజ్కి వెళ్తుంది. మనకి 18 కన్నా తక్కువ వచ్చింది అంటే అండర్ వెయిట్ అంటాం. సో మనకి బిఎంఐ అండర్ వెయిట్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఉన్నా డెఫినెట్గా మన పీరియడ్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు మనకి బిఎంఐ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బాడీలో ఫ్యాట్ అనేది మినిమం పర్సంటేజ్ ఉండాలి. బికాజ్ మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఫ్యాట్లో కూడా ప్రొడక్షన్ అవుతుంది. సో మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ లేకపోతే మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారంటే, ఫ్యాట్ ఎక్సెసివ్ ఉందంటే ఎక్కువ ఈస్ట్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు అండర్ వెయిట్ ఉన్నారు అంటే ఫ్యాట్ తక్కువ వల్ల మనకి ఈస్ట్రోజన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఫ్యాట్ అనేది కరెక్ట్ పర్సంటేజ్లో మనకు ఉండాలి. సో దాట్స్ వై ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ to regularize your periods. Thank you.